रामकृष्ण समर्थ सद्गुरुदेवाय नमः। అందరికి కూడా ఈ సెషన్‌కి స్వాగతం. మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాను. ఒక అద్భుతమైన విశ్వ ప్రణాళిక ఈ సృష్టిలో నడుస్తూ ఉంది. విశ్వ ప్రణాళికలో అంటే దేర్ ఇస్ ఎ బిగ్ అంటే ఇక మనం ఊహించలేము. అట్లాంటి డివైన్ ప్లాన్ ఈస్ గోయింగ్ ఆన్. ఎవరిదా ప్లాన్ అంతా? పరబ్రహ్మది. ఒకసారి అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్లీజ్ గెట్ కనెక్టెడ్ టు ద ఫస్ట్ క్లాస్. డిఫరెన్స్ తెలియాలి. పరబ్రహ్మ, బ్రహ్మ డిఫరెన్స్. పరబ్రహ్మ నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ 3 ఎనర్జీస్ డిసెంట్ అయ్యాయి. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. పరబ్రహ్మ అంటే ఈస్ ద అల్టిమేట్ ఈస్ ద అబ్సల్యూట్ ఎనర్జీ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అక్కడి నుండి మళ్ళా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్. సో ఆయన ఒక్కడుగా రమించలేక వాళ్ళ ఇలా సృష్టించాలని ఆయన అదొక క్రీడ చేసుకున్నాడు మరి సంకల్పించి. అయితే ఆ పరబ్రహ్మ యొక్క ఈ డివైన్ ప్లాన్, ఈ విశ్వ ప్రణాళికలో అందరము భాగస్వాములమే. అందరము వీఆర్ ప్లేయింగ్ ఏ రోల్. ఇది తెలుసుకోవడమే ఒక అదృష్టం. ఒక విశ్వ ప్రణాళిక నడుస్తుందనేదే తెలుసుకోవడమే ఒక అదృష్టం. సి ఒక మూవీ ఉంది. అది చాలా ఎడ్యుకేటివ్. నీకు నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, నీకు ఒక టెక్నాలజీ ఇస్తుంది. నీకెంతో జీవితంలో ఉపయోగపడేటందుకు ఎన్నెన్నో విషయాలు తెలిపే ఒక అద్భుతమైన ఒక మూవీ అనుకోండి. అది తెలిసింది. మీకు అక్కడ ఇన్విటేషన్ ఆర్ టికెట్ పొందారు. లోపలికి పోయినారు హాల్లోకి పోయి యు ఆర్ సీయింగ్ అండ్ టేకింగ్ ఆల్ ద ఎడ్యుకేటివ్. నెక్స్ట్ మీకు ఒక మంచి బిజినెస్ సంపాదించుకోవడానికి కావాల్సినవన్నీ అక్కడ చెప్తున్నారు అంతా. అండ్ నాట్ ఓన్లీ దట్ ఇట్ ఈస్ హైలీ ఎంటర్టైన్మెంట్ అండ్ అదంతా ఒక అద్భుతంగా నడుస్తుంది. కొంతమందికి టికెట్ దొరకలేదు, తెలిసింది కానీ కొంతమందికి టికెట్ దొరకలేదు. కొంతమందికి టికెట్ దొరికి హాల్లోకి వెళ్ళారు, కొంతమందికి టికెట్ దొరకలే హాల్ బయట ఉన్నారు, కొంతమందికి ఏదో నడుస్తుందంట, అసలు టికెట్ సంపాదించుకోవాలి వెళ్ళాలి అనేదే తెలీదు, అక్కడ నడుస్తోంది చూద్దాం అన్నట్టు. కొంతమందికి అలాంటిది మూవీ ఉందనే, అలాంటిది ఏదో ఒకటి ఉందనే తెలియదు. సో హూ ఈజ్ రిచ్, హూ ఈజ్ చాలా అదృష్టవంతులు చెప్పండి? వచ్చిన వాళ్ళే. అండ్ దే ఆర్ గోయింగ్ టు బికమ్ రిచ్ అన్నట్టు. రిచ్ అండ్ దట్ అండ్ హైలీ ఎంటర్టైన్మెంట్. ఆ 3 గంటలు ఉండని, 4 గంటలు ఉండని, అసలు నీకు నువ్వు మర్చిపోయి అది చూద్దాము అండ్ దాని నుంచి ఎంతో నేర్చుకోవడం అండ్ దాన్ని బట్టి నువ్వు ఎంతో రిచ్నెస్ పొందడము అలాంటిది ఇవ్వబడుతుంది. నువ్వు తెలుసుకున్నావు ఫస్ట్ లోనే టికెట్ పొందావు. దట్ ఈస్ గోయింగ్ ఆన్ నౌ ఇన్ విశ్వ ప్రణాళిక. ఇప్పుడు ఒక గురుపాద సన్నిధికి వచ్చేసాము, ఒక టికెట్ పొందాము, చక్కగా అందులో తీసుకుంటున్నాము, అక్కడ కావాల్సింది తీసుకుంటూ ఉన్నాము. ఆ తర్వాత కొంతమందికి తెలిసింది ఇంకా టికెట్ తీసుకోలేదు, రాలేదు కూడా. చేద్దామా వద్దా అనే ఆలోచనలో టికెట్ కూడా దొరకలేదు. కొంతమంది ఏదో ఉందంట, మా ఫ్రెండ్ చెప్పిండ్రు, అట్లా. ఇంకొంతమందికి అసలు తెలీదు. విశ్వ ప్రణాళికలో ఇలాంటి గ్రేడ్స్ అన్నీ ఉన్నాయి. అందులో అద్భుతమైన ఒక టికెట్ అనేది ఆ గురుపాద సన్నిధిలోకి వచ్చి తెలుసుకుంటున్నాం. ఆ సృష్టికర్త, పరబ్రహ్మ, పరమాత్మ ఇచ్చిన ఈ క్రీడలో, ఈ గేమ్ లో ఎలా ఆడాలి, ఈ జీవితంలో ఈ విశ్వ ప్రణాళికలో నా భాగస్వామ్యం ఏంటి, నేను ఆ 84 లక్షల జీవరాశుల్లో అత్యున్నతమైన స్థాయిలో ఉన్న మానవ జన్మ, ఈ మానవ శరీరాన్ని నేను పొందాను. ఇది అతి దుర్లభమైంది. ఈవెన్ దేవతలు కూడా ఆకాంక్షిస్తున్నారు. దేవతలు కూడా అయ్యో తైత్తరీయ ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉంటుంది.
ఏంటి అంటే వాళ్ళు వెంపర్లాడుతుంటారంట. అయ్యో! మనకిలాంటి మానవ శరీరం లేదే. నేను గూడా ఇలాంటి ఒక సాధనలు చేయగలుగుతాను. ఎందుకంటే వాళ్ళకు దేవతా శక్తులకు ఏంటి దే హావ్ వన్ డ్యూటీ సృష్టిలో. వరుణుడుంటాడు. ఇలా రావాలి, మేఘాలుగా జేయాలి, వర్షంగా కురవాలి అంటే ఆయన డ్యూటీ. ఆ! మళ్ళీ సూర్యుడుంటాడు. ఆయన డ్యూటీ అంతే. చంద్రుడుంటాడు. ఆయనకు సృష్టికర్త పరమాత్మ కొన్ని డ్యూటీస్ ఇచ్చాడు అంతవరకే. కానీ మనిషికి ఎంత ఫ్రీ విల్ ఎక్స్‌పాన్సివ్ మోడ్ ఇచ్చాడు అంటే అది ఊహించలేం. అలాంటివి ఒక మనిషి విశ్వ ప్రణాళికలో మనమందరము ఇప్పుడు మీరందరూ ఆ పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురు ద్వారా, అలాగే మౌంట్ శంబల ద్వారా, పంచవీరభద్ర విశ్వవిద్యాలయం ద్వారా ఇదంతా తెలుసుకుంటున్నారు. ఈ విశ్వ ప్రణాళికలో భాగస్వామ్యం అయినాం. ఒక తపన మీలో ఈ ఆవేదన ఈ శరీరాన్ని నేను ఉపయోగించుకొని పూజ్య మాస్టర్ గారు ఏం చెప్తారు అంటే మానవ శరీరధారి అయిన ఈ మనిషికి ఈ శరీరధారి చేసిన ఈ మానవులకు 3 లక్ష్యాలు అనేది ఉంటాయి. ఆ 3 లక్ష్యాలు వాళ్ళు కంపల్సరిగా పొందగలరు. ఇది ఈ శరీరం ధారణ చేసుకొని అర్థం చేసిన వాళ్ళు ఇవి పొందగలరు. ఒకటి ఏంటి అంటే అందరూ మానవులు కూడా అమృత పుత్రులే. వాళ్ళు ఆ అమృతత్వ ప్రాప్తికి అర్హులే. ఇది ఎప్పుడు కూడా ఇది అర్హులే. మానవుడు పునరపి జననం, పునరపి మననం, పునరపి జనని జఠరే శయనం అంటూ సైకిల్ ఆఫ్టర్ సైకిల్ తిరుగుతున్నా కానీ ఈ అమృతత్వ ప్రాప్తి అంటే మృత్యోర్మా అమృతంగమయ ఇది ఒట్టిగా అనలేదు. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఇది ఎందుకు పెట్టారు? అది సాధిస్తాం కాబట్టే పెట్టారు. నన్ను అసత్తు నుండి అసత్తు వైపు నడిపించు. నన్ను ఈ అజ్ఞానం నుండి ఆ వెలుగులో ఉన్న ఆ జ్యోతి, ఆ జ్ఞానం అనే జ్యోతిని చూడు. తమసోమా జ్యోతిర్గమయ. మృత్యోర్మా ఈ మృత్యు అనే ఈ కబలింపు నుండి నన్ను అమృతత్వం వైపు నడిపించు. ఇవి సాధ్యం కాబట్టే ఇవి ఒక దీక్షలాగా ఇనిషియేషన్స్ లాగా మనకు అందించారు ఉపనిషత్తులు. కాబట్టి ఆ అమృతత్వ ప్రాప్తి ఇది సాధింపగలడు. రెండవదొచ్చేసి ఈ మానవ శరీరమే వేదమూర్తి వేదమయమై ఉంది అనేది తెలుసుకోవాలి. ఈ మానవ శరీరమే వేదమయమై ఉంది. అందుకొరకే అది సాధించిన వాళ్ళని శ్రీరామ్ శర్మాచార్య గురుదేవుని ఏమన్నాము? వేదమూర్తి తపోనిష్ట యుగద్రష్ట పండిత శ్రీ శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల వారు వేదమూర్తి అయి ఉన్నారు. నేను వేదమూర్తిని, మీరందరూ కూడా వేదమూర్తులే. వందే వేదమాతరం ఆ వేద తత్వాన్ని వేద విజ్ఞానాన్ని అందించే ఆ గాయత్రి మాతనే వందే వేదమాత దేవమాత విశ్వమాత అన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క శరీరం కూడా వేదమయమై ఉంది. ఈ దేహమంతా దేవాలయమే. ప్రతి ఒక్క దేవత ప్రతిష్ఠ అయి ఉంది. ఇది జాగృతం చేసుకోవడమే మన లక్ష్యం. మనలో ఉన్న ఆ దేవతల యొక్క దివ్యత్వాన్ని మనం జాగృతం చేసుకోవడమే రెండవది లక్ష్యం. అమృతత్వ ప్రాప్తికి మనం అర్హులము. ఈ మానవ శరీరం ద్వారా ఈ మానవ శరీరంలో ఉన్న ఆ దివ్యత్వ దేవత్వ శక్తులను మనము జాగృతము చేసుకోవచ్చును అనేది చెప్తున్నారు ఋషులు, సుప్రీం మాస్టర్స్ అందరు కూడా. మూడవది వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా శాంతి, సుఖము, సమృద్ధి పొందడానికి అర్హులే. ఇది పొందాలి. సుప్రీం మాస్టర్స్ అందరు ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కరికి కూడా మానవ శరీరధారి పొందిన ప్రతి ఒక్కరు కూడా శాంతి, సుఖము, సమృద్ధి పొందే అర్హత ఉంది. మూడును కూడా ఆపాదించుకుంటూ జీవించే యొక్క శక్తి ఉంది. అది పొందగలగాలి. అంటే మనం ఏ స్తోత్రం చదివినా ఏది అయిపోయినా గానీ లాస్ట్ లో ఏమంటాము? ఓం శాంతి శాంతి శాంతి
శాంతి శాంతి. అంటే అంతటా ఆ శాంత స్థితి ఉండుగాక, ఉండుగాక, ఉండుగాక అని ప్రే చేస్తున్నాం. అంతటా అంతటా కూడా అది మనలో ఇంకా మన చుట్టూ ఉన్న ఆ వాతావరణంలో ఎల్లప్పుడూ శాంతిమయముగా ఉండుగాక. ఎవ్రీవేర్ పీస్, పీస్, పీస్. అందుకొరకే నోబెల్ ప్రైజ్ కూడా పీస్ కి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వబడింది. అదే ఓం శాంతి శాంతి శాంతి. అంటే మానవ శరీరధారి అయిన ప్రతి మనిషికి కూడా శాంతి, సుఖము, సమృద్ధి ఈ మూడు కూడా అందాల్సిందే, తీసుకోగలడు. ఎవరైతే ఈ శాంత స్థితిలో ఉంటారో, అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి అమ్మా, కొంచెం టర్బులెన్స్ వచ్చిందనుకో ఇంట్లో, ఆఫీస్లో, ఎక్కడైనా మీరు శాంతంగా ఉంటేనే దానికి సొల్యూషన్ అనేది వస్తుంది. కానీ హడావిడి పడిపోయి మీరు ఇంకొక పరిస్థితిలోకి వెళ్ళిపోతే, అయ్యో ఇలా అయిందే, అయ్యో అలా అయిందే అనేది చేస్తే మీకు మీ యొక్క సుఖము దూరం అవుతుంది. అలాగే మీకు కావలసిన సొల్యూషన్ రాదు. ఇంకా వచ్చేవి కూడా పోతాయి. కాబట్టి ఒక శాంత స్థితిలో ఉండడము అనేది ఎంత అదృష్టమో అమ్మ. అంటే అదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్థిత ప్రజ్ఞత అని కూడా అంటారు. అంటే ఎటు మనము డిప్రెస్ కాకుండా, దుఃఖంలోకి వెళ్ళకుండా, ఇటు ఇదైపోయింది అనేసి బాగా సంతోషపడకుండా, ఆల్వేస్ టు బీ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ ఒక స్థితిలో ఉంటూ శాంత స్థితిలో ఉండగలిగితే మీకు మీరు ఎన్నో సొల్యూషన్స్ మీకు అందుతాయి నేచర్లో నుండి, ప్రకృతిలో నుండి. అలాగే ఎంతో మందికి పక్కనున్న వాళ్ళకి కూడా దారి చూపిన వాళ్ళు అవుతాం. ఫస్ట్ది ఏంటంటే అమృతత్వ ప్రాప్తి. ప్రతి ఒక్క మానవుడికి ఆ అమృతత్వ ప్రాప్తి అర్హత ఉంది. రెండవది వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క శరీరము, దేహము దేవాలయమై అన్ని దేవతా శక్తులతో నింపబడింది. ఆ దివ్యత్వాన్ని జాగృతం చేసుకునే శక్తి ఉంది. మూడవది వచ్చేసి శాంతి, సుఖము, సమృద్ధితో ఉండే యొక్క సంపూర్ణ శక్తి ఉంది, అర్హత ఉంది. కానీ మానవుడే దీన్ని కోల్పోతున్నాడు. ఇవన్నీ ఇవ్వబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతి ఇచ్చి ఈ మానవుణ్ణి దింపింది. కానీ ఈజ్ అనేబుల్ టు టేక్ ఆర్ ఈజ్ అనేబుల్ టు వాటిని జాగృతం లేకుండా ఉన్నాడు. వాటికి ఒక అద్భుతమైన సమాధానము పూజ్య శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవులు ఇచ్చారు. మనం పతంజలి యోగ సూత్రాల్లో కూడా చూసాం. మొదట యమ నియమ, మీరు చేయాల్సిందే నియమములు పాటిస్తూ రోజుకు రోజు డైరీ మీరు చూసుకుంటూ ఉండగల మీ డైరీ అనేది ఇచ్చారు. ఉదయం లేచినప్పటి నుంచి ఇవన్నీ మీరు ఆత్మబోధ, మేము చెప్పినవన్నీ తత్వబోధ వరకు, రాత్రి తత్వబోధ వరకు చేసుకుంటూ వస్తూ ఆ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ఉండగలిగితే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. ఇది మీ మీ ప్రాక్టీస్, మీ యొక్క రోజు ఇది చేయగలిగితే కంపల్సరీ ఇది జరుగుతుంది. భూత వర్తమాన భవిష్యత్ లో ఉండే అన్ని ప్రాకృతిక శక్తులు కూడా మీకు సహకరిస్తూ ఉంటాయి. మీరు ఆ శక్తుల అన్ని కూడా మీకు అనుకూలమైన పరిస్థితులు అందిస్తూ ఉంటాయి. మీకు ఆ 108 పాదాలతో కూడుకున్న 27 నక్షత్రాల శక్తి కూడా మీకు అనుకూలమైన పరిస్థితి అందిస్తూ ఉంటుంది. మీరు దానికి అద్భుతమైన సాధన ఇది. ఈ 2 సంధ్యలు ఎవరెవరైతే ఉపయోగించుకుంటారో, ఉదయం సూర్యోదయ సంధ్య, సాయంత్రము సూర్యాస్తమయ సంధ్య, ఇవి పొందగలరు. ఈ సంధ్యలు అంత శక్తిని, అంత అద్భుతమైన యొక్క ఇలాంటి మానవునికి కావాల్సినవన్నీ కూడా ఆ సమయంలో అందుతాయి. కాబట్టి ఫ్రెండ్స్,
ఈ సంధ్యా సమయంలో మీకు చెప్పిన విధానము సకల సమర్థ సద్గురు స్పర్శ. అందులో సకల కూడా మాస్టర్ గారు యాడ్ చేశారు. సకల సమర్థ సద్గురు స్పర్శ అంటే సప్త ఋషుల యొక్క ఆ శక్తి ధారలు లింకప్ అవుతాయి. మీరు ఏ గురువు అనుకుంటే ఆ గురువు యొక్క స్పర్శ లింకప్ అవుతుంది. అఖండ గురుసత్తా యొక్క శక్తి ఆ స్పర్శతో మీరు లింకప్ అవుతారు. అంతకంటే ఆ పరమ గురువు సహ పూర్వేషామపి గురుహు కాలేన అనవచ్ఛేదాత్ అంటే ఆ కాలాతీత స్థితికి కాలము ఆ ఆ కూడా అవిచ్ఛిన్నం చేయని శక్తి ఉన్న ఆ పరమబ్రహ్మ శక్తికి ఆ స్పర్శ మనం పొందుతాం. పొంది యతీనాం బ్రహ్మ భవతి సారథి అంటే మన యొక్క జీవితమే ఆయన యొక్క రథంలో అంటే ఆ పరబ్రహ్మ యొక్క రథంలో మనం ఆయన కళ్ళాలన్నీ మన జీవితం యొక్క కళ్ళాలు ఆయన చేతిలోకి ఇచ్చేస్తాం. యతీనాం బ్రహ్మ భవతి సారథి. ఈ సంధ్యాకాలంలో ఎవరు చేస్తారో మన జీవితము ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఇంకా మనం చేసే కర్మ అంతా కూడా ఇంకా ఆయన యొక్క ఆ యొక్క గ్రేస్ ఆ యొక్క అనుగ్రహంతో ఆ యొక్క స్పర్శ మనం తీసుకుంటాం కాబట్టి ఆ స్పర్శ లైక్ ఇట్ ఈస్ లైక్ షేకింగ్ హ్యాండ్ విత్ హిమ్. షేకింగ్ హ్యాండ్ అనే స్మాల్ చాలా పెద్దది కాబట్టి ఆయన యొక్క కొంచెం ఆ బిందువు అలా మన వైపు ఆ స్పర్శ అలా తాకినా చాలు మనం ఆ రోజంతా కూడా మనము అసలు ఆ అద్భుతమైన దివ్య అనుగ్రహంతో మన పరిస్థితులన్నీ చక్కబడి ఆ రోజంతా జరుగుతుంది. అట్లా రోజు 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 క్షణం క్షణం మనం నిరంతరంగా ధ్యాన స్థితిలో ఉండగలిగితే మనము ఉదయము సాయంత్రం ఇది చేయగలిగితే అద్భుతమై ఉంటుంది. మనకు అందరికీ తెలుసు పంచతత్వాలు పంచ తన్మాత్రలు. పంచతత్వాలు ఏంటి తెలుసు కదా అందరికి కూడా. పృథ్వీతత్వము, జలతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, ఆకాశతత్వం. పంచతత్వాలు. దీనికి పంచ తన్మాత్రలు అంటే ఈ తత్వాలను కొలబద్దగా ఉండే కొన్ని ఉంటాయి కదా. ఏంటవి? శబ్ద, రస, రూప, గంధ, స్పర్శ. ఈ తన్మాత్రలు అనేది ఉంటాయి. అయితే శబ్దం అనేది ఆకాశం, వాయుతత్వానికి స్పర్శ, అగ్నికి రూపం, జలతత్వానికి రసం, పృథ్వీ తత్వానికి గంధం అంటే వాసన, రసము రుచి, జలతత్వానికి అగ్నికి రూపము, ఆ వాయుతత్వానికి స్పర్శ, ఆకాశతత్వానికి శబ్దం. మన చేతనత్వం ఎన్ని స్థాయిల్లో ఉంటుంది? జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నావస్థలో ఉంటుంది, డ్రీమ్ స్టేట్, నిద్ర అవస్థలో ఉంటుంది. దీనికి పైన వెళ్ళాలంటే దాన్ని తురియ స్థితి అంటారు. జాగ్రత్త, స్వప్న, నిద్రను దాటి మనము తురియ స్థితికి వెళ్ళాలి. ఈ తురియ స్థితికి తీసుకెళ్లే ఆ నిద్రను దాటి కూడా ఆ పైకి తీసుకెళ్లే ఆ స్పర్శను పొంది ఆ పైకి తీసుకెళ్లే ఒక అద్భుతమైన ధ్యానము సమర్థ సద్గురు స్పర్శ. అదే తస్య వాచక ప్రణవ అంటాం. ఇందులో మనం 4 సూత్రాలు అని చెప్పుకుంటామన్నాం కదా. పతంజలి యోగ సూత్రాల్లోనివి ఆ యొక్క పరమాత్మను మనము స్తుతిస్తూ ఆ 4 సూత్రాలు అంటే పరమాత్మ గురించి చెప్పిన ఆ పరబ్రహ్మ గురించి చెప్పిన ఆ పతంజలి యోగ సూత్రాల్లోని 4 సూత్రాలు. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. ఆ ఈశ్వరుడు తండ్రి ఎలాంటి వాడు అనేసి చెప్తున్నాడంటే ఆ పతంజలి మహర్షి క్లేశము అంటే ఏ సమస్య, కర్మ క్లేశ కర్మ, విపాకము ఇంకా మనం చేసిన ఆ కర్మల యొక్క ఫలితాలు విపాకము, అపరామృష్ట ఆ ఫలితాలు ఆ యొక్క దానికి ఆ ఏంటంటే ఒక బీజం వేసాం అనుకో దానికి మల్టిప్లై అంటే ఒక వృక్షంగా మారడం. అలాంటివి ఏవిటిని కూడా తాకకుండా ఉండే మహామహా పురుష విశేష శక్తి ఎవరు అంటే
ఆ ఈశ్వరీయ శక్తి. అంటే నువ్వు కూడా అలాంటి ఈశ్వరీయ శక్తికి స్పర్శ నువ్వు పొందుతున్నావు అనేది అర్థం చేసుకోండి. ఆ ఓంకారాలు 21 ఓంకారాలు రోజు సూర్యోదయ, సూర్యాస్తమయం అప్పుడు మీరు చేస్తూ ఉంటే ఆ క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామృష్టః పురుషః విశేషః ఈశ్వరః అనేది ఆ ఆ యొక్క పరబ్రహ్మను ఇలా ఇలా ఉంటాడు అని ఒక సూత్రంగా పతంజలి యోగ మహర్షి చెప్పింది. ఎవరెవరైతే ఈ సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము ఈ 2 సంధ్యలలో చేస్తారో వాళ్ళకి సమస్య ఉంది. సపోజ్ పొద్దున్నే లేసాం, ఒక సమస్య ఉంది. దానికి అశాంత స్థితిలో నువ్వు చేసావనుకో, నా సమస్య ఇది తీరాలి తండ్రి అనుకోండి. తర్వాత దానికి అనుగుణంగా ఒక కర్మ, మీకు ఒక సొల్యూషన్ అందుతుంది. ఆ కర్మను తండ్రి నీవు సూచించిన విధంగా నాకు ఆ సొల్యూషన్ ఇవ్వు. ఒక శాంత స్థితిలో, ఒక శాంత స్థితి మీరు చేస్తూ 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 ఉంటే ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ యూ అలాంటి ఒక స్థితి కలుగుతుంది. అండ్ మెల్లగా ఏం జరుగుతుందంటే అమ్మా, మీరు అనుకున్నది అనుకున్నట్టు మీకు కావాల్సినవి మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. కానీ ఇవి చేస్తూ ఉంటే తప్పించి ఈ చెప్పిన విధానంలో చేస్తూ ఉంటే మీకు కావాల్సినవి అలా వస్తూ ఉంటాయి, సమకూరుతూ ఉంటాయి. అండ్ అంటే ఎందుకంటే జీవితం ఒక డైమెన్షన్ అనేది మారుతూ ఉంటుంది. అలాంటి అద్భుతమైన ధ్యానము సమర్థ సత్పురుష స్పర్శ ధ్యానం. ప్లీజ్ డూ ఇట్ రెగ్యులర్లీ. మీలో ఇంట్లోనే ఒక అద్భుతమైన కాంతి మార్పు వస్తుంది. సో ఈ మీ కర్మ అన్ని కూడా సత్వ కర్మలు, అంటే సాత్విక కర్మగా ఒక మంచి కర్మలుగా మారుతూ ఉంటాయి. క్లేశ కర్మ, ఆ కర్మకు బీజాలు, మంచి బీజాలు పడి ఒక అద్భుతమైన వృక్షముగా విపాక అపరాష్ట, దానికి మంచి రిసోర్సెస్. ఇప్పుడు ఒక బీజం వేసామనుకో, దానికి ఏం కావాలి? ఒక సాయిల్ కావాలి, నీళ్లు కావాలి, గాలి కావాలి, సన్లైట్ కావాలి కదా. ఒక వృక్షం కావాలి అంటే, ఒక బీజం మోసామంటే ఎన్ని కావాలి దానికి? అలాంటి రిసోర్సెస్ వచ్చేస్తాయి మీకు. అంటే మీ సమస్యను తీసివేయబడి దానికి కావలసిన సొల్యూషన్స్ కావలసినవన్నీ కూడా అక్కడ అందుతూ ఉంటాయమ్మా. దట్ విల్ హ్యాపెన్ బికాస్ మీరు అలాంటి దాన్ని దాటిన స్థితి అయిన తోటి యు ఆర్ గెట్టింగ్ లింక్డ్ అప్. ఆ పరబ్రహ్మ తోటి లింకప్ చేసుకుంటున్నారు. ఆ స్పర్శ అనేది సామాన్యమైనది కాదు. క్లేశ కర్మ విపాక ఆశయై అపరామృష్ట పురుష విశేష ఈశ్వర. అలాంటి అద్భుతమైన బ్రహ్మాండీయ శక్తి ఈశ్వరుతో స్పర్శ అంటే స్మాల్ థింగ్ అమ్మా. అక్కడ అందరు వచ్చేస్తారు మీకు. సప్త ఋషులు ఇందాకనే కదా, అఖండ గురు సత్తా అన్ని ఆయనలో ఉన్నాయి. ఎలా అంటే తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం. ఆ సర్వజ్ఞత్వం, సర్వ సమర్థత, సర్వ వ్యాపకత్వంతో కూడుకున్న ఆ బీజంలో, ఆ అద్భుతమైన బ్రహ్మాండీయ బీజంతో కూడుకున్న శక్తి ఆ పరబ్రహ్మ అని చెప్తున్నాడు పతంజలి. తత్ర నిరతిశయం సార్వజ్ఞ బీజం. అలాంటి అద్భుతమైన శక్తి ఆ పరబ్రహ్మ శక్తి అని చెప్తున్నాడు. తర్వాత సహ పూర్వేషామపి గురుహు కాలేన అనవచ్ఛేదాత్. అందరి గురువుల కంటే గురువులు అంటే ఇప్పుడు అన్ని గురువులు అన్ని చూసుకుంటూ పోతే హీఈస్ ద అల్టిమేట్. ఎంతమంది గురువులు ఉన్నా గాని కాలానికి కూడా అవిచ్ఛిన్నం గాని శక్తి, మహాశక్తి, ఆ కాలాతీత శక్తి అనే ఆ మహాశక్తి ఆ పరబ్రహ్మ అని చెప్తున్నాడు. 3వది సూత్రం. తర్వాత 4వ సూత్రము, మరి ఆ పరమాత్మని ఎలా పిలవాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఏ వచనంతో ఆయన మనకి స్పందిస్తాడు అన్నదానికి ఎంత అద్భుతంగా చెప్పాడు. తస్య వాచక ప్రణవః. అంటే ఆ ప్రణవ నాదమే అయి ఉన్నాడు ఆయన. అందుకొరకే మనం ఓంకారాలు చేస్తూ ఆ 21 ఓంకారాలు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఒక మంథన జరుగుతుంది. పంచ తత్వాల్లో, ఈ చక్రాల్లో, తర్వాత ఆ సహస్రారంలోకి వెళ్ళిపోయి అంతఃకరణంలోకి వెళ్ళిపోయి మనం మళ్ళీ బుద్ధి స్థానంలో నిలుస్తాం. మూలాధారం, స్వాధిష్టానం, తర్వాత మణిపూరకం 3rd, 4th వచ్చేసి అనాహతం, 5th మన విశుద్ధి, ఇక్కడ 6 ఆజ్ఞ, మళ్ళా 6 నుంచి కిందికి వెళ్తాము కదా. 11 మూలాధారం, మళ్ళీ 12 స్వాధిష్టానం, 13 మణిపూరకం, ఇక్కడ 14, 15, 16 ఇది ఆజ్ఞ. తర్వాత ఇది బుద్ధి స్థానం, ఆజ్ఞకి ఒక అంగుళం పైన
ఇది బుద్ధి స్థానం, ఇక్కడ చిత్తం, ఈ పిలక స్థానం అహంకారం, ఇక్కడ 19 అవుతుంది. ఇది 16, 17, 18, 19 ఓంకారం. 19th ఓంకారం అయ్యాక మళ్ళీ ఇక్కడ 20th ఓంకారము, ఇక్కడ బుద్ధి దగ్గర ఆగిపోతుంది. ధియో యో నః ప్రచోదయాత్. బుద్ధి ప్రచోదకం చేసుకోవడమే మనిషి యొక్క ఈ అల్టిమేట్ సద్బుద్ధి ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ డెసిషన్స్ అన్ని కరెక్ట్, ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి. ఆ సచ్చిదానంద స్థితిలో ఉన్న ఆ మహాశక్తికి అనుగుణంగా ఉంటాయి మన యొక్క డెసిషన్స్ అన్ని. అండ్ ఆ సృష్టి క్రమం, ఇప్పుడు ఏదైతే విశ్వ ప్రణాళిక అని మొదలెట్టానో ఆ విశ్వ ప్రణాళికకు అనుగుణంగా ఉంటుంది. ఈ యొక్క బుద్ధి స్థానంలో ఆగి మనము అక్కడ సమర్పణ అయిపోయి అని ఆగిపోయి అక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఆ అల్టిమేట్ బిందువు. ఇక్కడి నుంచి అయితే ఆ సృష్టి క్రమము, ఆ పరమాత్మ తత్వం ఆ సృష్టిని రిలీజ్ చేశాడు, ఆ బిందువుని టచ్ చేస్తాం. ఇక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. ఇక్కడి నుంచి అయితే ఆ దేవ కార్యము ప్రారంభమైందో, ఆ చిత్ అగ్ని అనేది ప్రారంభమైందో, ఆ సృష్టి క్రమం ప్రారంభమైందో, ఈ ప్రార్థనతోటి అక్కడికి మనం లయం అయిపోయి సరెండర్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి ఆ స్పర్శ అనేది మనం పొందుతూ ఉంటాం. ఇది ఇంకా యు సిట్ అంతే. ఈ ఈ ఓంకారాలు చేసుకొని 21 ఓంకారాలు చేసుకొని ఇంకా సైలెన్స్ లో కూర్చోండి. ఓసారి కొన్ని ఆలోచనలు వస్తాయి, రానియండి, వదిలేసేయండి, వదిలేస్తూ పోవాలి. పక్కన అవి వస్తూ ఉంటాయి, పోతుంటాయి, వదిలేస్తూ పోండి. ఆ తర్వాత మనకు మెల్లమెల్లగా రోజు ఇది ప్రాక్టీస్ చేసి స్పర్శ మీకు తెలుస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటే ఆ స్పర్శ ఇక్కడ లాగుతూ ఉంటుంది. ఆ స్పర్శను అలాగే పొందుతూ, అలాగే ఆ బ్లిస్ లో, ఆ ఆనందమయ స్థితిలో, ఆ సైలెన్స్ లో, ఆ శూన్యం లోకి కనెక్ట్ అయిపోయి ఒక మినిమం ఒక 20 minutes మీరు టైం చూసుకోకండి, అలా ఉండిపోండి. ఎంతసేపు అయితే అంతసేపు అలా ఉండగలిగితే ఉదయం సాయంత్రం నిత్య ధ్యాన స్థితిలో ఉండగలిగితే చాలా తొందరగా ఆ నిరంతరంగా ధ్యానంలో ఉంటూ ఆ ధ్యాన స్థితిని ఉపయోగించుకునే మహాశక్తులుగా అవుతారు. అలా మెల్లమెల్లగా మనలో ఆ అమృతత్వ ప్రాప్తి శక్తి, అలాగే నిరంతరంగా శాంత స్థితిలో ఉండగలుగుతూ ఉండే శక్తి, దాంతో మనకు మెల్లగా శాంతంగా ఉంటే సుఖస్థితి వచ్చేస్తుంది. ఆ తర్వాత సమృద్ధి కూడా వచ్చేస్తుంది. ముందే సమృద్ధి అని కోరుకుంటే శాంత స్థితి రాదు. డబ్బులు ఉన్నాయాము, అవి ఏడబెట్టాలి, ఈడ బ్యాంక్ లో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, దాని మీదే మైండ్ ఉంటుంది. ఇంత కొన్నాం బంగారం ఇప్పుడు ఎంతో 70,000 80,000, మొన్న 1,00,000 కూడా. అది ఎక్కడ పెట్టాలి, అది మీరు శాంతంగా ఉంటూ ఉండండి, సుఖం వస్తుంది, సమృద్ధి దాని వెనకాలే వచ్చేస్తుంది. అవి అస్థిరత్వం పొందిన సమృద్ధి వస్తుంది. కాబట్టి అది కాకుండా మనలో ఉన్న ఆ దివ్యత్వం, దేహంలో ఉన్న ఆ దేహమే దేవాలయమనే ఆ ధార్మికమైన మానవీయ శరీరంలో ఉన్న ఆ శక్తులన్నీ కూడా బయటకు వస్తాయి. అయితే మేము దీని కొరకు ఎక్కడ పోవాలండి, ఎక్కడైనా పోయి ఇట్లా తొందరగా ధ్యాన స్థితి వస్తుందా అండి అనే యొక్క ప్రశ్నలు కూడా వస్తాయి. మాకు తొందరగా ఇలాంటి ధ్యాన స్థితి రావాలి, మాకు తొందరగా ఇలాంటి శక్తులు జాగృతం అవ్వాలి అనే తపన ఉంటుంది. తప్పేం కాదమ్మా అనే ఆవేదన కూడా ఉండాలి కూడా. అలా ఆవేదన పడితేనే అలాంటి యొక్క అద్భుతమైన స్థితిని పొందగలం. ఎప్పుడు కానీ మనకు కర్మానుసారంగా వచ్చిన బాధ్యతలు ఎప్పుడు వదలొద్దు, అవి చేసుకుంటూనే ఇవి చేయాలి. నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను, ఎక్కడికన్నా వెళ్ళాలి నేను ఈ ధ్యానం గురించి అంటే వెళ్ళొచ్చు అప్పుడప్పుడు, గురువుల యొక్క సమాధి దగ్గర వెళ్ళి చేసుకోండి, అప్పుడు తొందరగా ధ్యాన స్థితి వస్తుంది. అదే కాకుండా ఇంట్లో మీరు ఈ ధ్యాన స్థితిలో ఉన్న గురువుల ఫోటో ముందు కూడా చేయొచ్చు. వాళ్ళంతా కాలాతీత స్థితికి వెళ్ళిన మహా సిద్ధ ఆ పురుష ఆ శక్తి పొందిన వాళ్ళు. కాబట్టి
మీరు అలాంటి గురువుల ఫోటోల ముందు ఇది చేయొచ్చు. గురువుల ఫోటో వారిని చక్కగా రోజు దర్శనం చేసుకోండి. నేను ప్రత్యాహారం అన్నాను, మీకు గుర్తుందో లేదో. ప్రత్యాహారము చేస్తూ ఉన్నప్పుడు మన ఇంద్రియాలు మొత్తము అక్కడే ఉంటాయి. వారిని అట్లా ఆ ప్రత్యాహారము ఆ పై నుంచి నఖశిఖ పర్యంతం అంటాం. కాబట్టి ఆ పైన నుండి శిరస్సు నుండి వాళ్ళ పాదాలు, వాళ్ళ అభయముద్రలో ఉంటే అభయముద్ర, వేరే ఏ ముద్రలో ఉన్నా మీ ఇష్ట గురు ఎవరైనా వాళ్ళు ఎన్నో ముద్రలు పెట్టుకొని ఉంటారు. వారి యొక్క చిరునవ్వు, వారి యొక్క ఆనందమయ స్థితి, అవన్నీ కూడా దర్శిస్తూ చక్కగా వారిని దర్శిస్తూ ఉండండి. అది ప్రత్యాహారం అవుతుంది. నేను ఆ రోజు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. రోజు కూడా ఈ ప్రత్యాహారం చేయండి. గురువులు లేకపోతే ఇష్ట దైవాన్ని రోజు చూసుకుంటూ ఉండగలిగితే వారి యొక్క ధ్యాన స్థితిలోకి మెల్లగా వెళ్ళిపోతారు. కాబట్టి ప్రత్యాహార ధారణ, వారి యొక్క శక్తిని ధారణ చేస్తూ ఈ ధ్యాన స్థితిలోకి వెళ్ళగలిగితే రోజు మీరు ఇది చేయండి. అద్భుతమైన ఈ మూడు ప్రాప్తి, ఈ మూడు శక్తులు కూడా మీలో జాగృతం అవుతాయి. అయితే మీకు చెప్తూ నేను జంప్ అయిపోయాను, మళ్ళీ ఎవరు గుర్తు చేస్తలేరు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇది ఇంకా ఇంకా ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము ఇంకా ఎందుకు ఇంత విశేషము, ఇంత పవర్ఫుల్ అంటే, జాగ్రత్త అవస్థలో మనం ఏమేమి చేస్తాము. సపోజ్ ఐ వాంట్ సంథింగ్, అందులో ఉపయోగిస్తాము. ఇప్పుడు ఐ వాంట్ దిస్ పెన్ అని అనుకున్నాను అనుకోండి, ఇందులో నేను మీకు చూపిస్తాను కదా. ఇదేంటి? పెన్ కదా, పెన్. నేను అన్నప్పుడు, పెన్ అన్నప్పుడు ఏం తన్మాత్రమ్మా? శబ్దం. నేను ఈ పెన్నుని స్పృశించి అంటే టచ్ చేయగలుగుతున్నానా? చేయగలుగుతున్నాను. ఈ రూపంని చూడగలుగుతున్నానా? రూపంని చూడగలుగుతున్నాను. అంటే పెన్ అనగానే నాకు ఆ శబ్దంకి కావలసిన రూపము ఇక్కడ ఉంది, అలాగే దీని యొక్క స్పర్శ కూడా తీసుకోగలుగుతున్నాను. ఎప్పుడు? నేను జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు కదా. శబ్దము, రూపము, అలాగే స్పర్శ కదా, ఇవి చేయగలుగుతాను. సరే, దీనికి టేస్ట్ అనేది నేను నాకేమో టేస్ట్ ఉంటుందేమో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ చేయగలను. ఇప్పుడు ఏవి? అగ్ని, రూపము, స్పర్శ, శబ్దము, అలాగే దీనికి ఆ మనము ఏవైనా వాసన ఉంటే వాసన వస్తుంది, లేకపోతే లేదు, లేదని అనుకుంటాం. అదే మీరు స్వప్నావస్థలో ఏం చేయగలుగుతారు చెప్పండి? చూడగలుగుతాం, అనుభవిస్తాము, స్పృశిస్తాము, కానీ ఫిజికల్ గా ఈ రూపంని ఇలా చూడం. కానీ శబ్దాలు కూడా వినిపిస్తాయి డ్రీమ్ స్టేట్. అలా మళ్ళీ మీరు నిద్రా స్థితిలో ఎలా ఉంటారు? ఇవన్నీ ఉంటాయా? లేదు. ఏమీ తెలియదు. అంటే ఒక నిద్రా స్థితిలో ఆ శబ్దములో అలా లయమైపోతారు. శబ్దం కూడా ఉండదు, ఒక్కసారి ఎప్పుడో ఉంటది, కానీ అది కూడా లయం. ఆ నిద్రలో నుంచి మీరు తురియ అవస్థలో ఆ పైన అవస్థలోకి పోయినప్పుడు ఈ శబ్దము మీరేదైతే చేస్తున్నారో, ఏం చేస్తున్నారు ధ్యానంలో? మీరొక శబ్ద ఉచ్చారణ చేస్తున్నారు. శబ్ద ఉచ్చారణ చేస్తూ మెల్లగా ఆ యొక్క పరమాత్మ యొక్క ఆ రూపం మీకు తెలీదు. ఆ మహాశూన్యము అనే ఒక మహా శక్తిని మీరు స్పృశించడానికి ఈ శబ్దముతోటి, ఈ తన్మాత్రను ఉపయోగించుకొని ఈ వాయుతత్వం దగ్గరున్న ఆ స్పర్శను పొందుతున్నారు. అప్పుడు పొందినప్పుడు మెల్లగా ఈ అగ్నితత్వము అనేది మధ్యలో వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఒక బిందువు. మీరు ఓ
మీరు ఆ శబ్దాన్ని ఒక గుంజాయమానంగా లోపల కూడా వింటూ ఉండాలి. నాట్ లిప్ సర్వీస్. అది బాగా వింటూ ఉన్నప్పుడు మీరు ఆ పరమాత్మలోకి అలా అలా కనెక్ట్ అయిపోయి యోగత్వంతో యోగం పొందినప్పుడు అది యోగమే. అక్కడ ఆ కలయిక, అక్కడ ఆ స్పర్శ మనం పొందుతున్నప్పుడు ఈ అగ్నితత్వం ఎప్పుడైతే గ్యాప్ ఉందో మీ ఓంకారాల మధ్యలో కూడా ఒక సంధ్య ఉంటుంది. ఈ బయట ఉన్న సంధ్య, సూర్యోదయం సంధ్య, మీరంటున్న ఈ ఓంకారం, ఓంకారం మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో, ఆ గ్యాప్‌లో ఒక అద్భుతమైన బిందువు అగ్నితత్వము జనరేట్ అవుతుంది. ఇదొక మంథన ఓంకార చేస్తూ పైకి, కిందికి అన్నప్పుడు ఆ అగ్నితత్వం నుంచి ఎన్నో, ఎన్నో మీరు ఇంకా ఊహించలేరు ఎన్నో శక్తులు ఉత్పన్నమవుతాయి. ఎలాగైతే దేవాసురుల యొక్క పాల సముద్రంలో మంథన జరిగితే ఎన్నో ఉత్పన్నమయ్యాయా లేదా? అవునా కదా? అందులో నుంచే మహాలక్ష్మి అమ్మవారు, కల్పవృక్షము, కామధేనువు ఇవన్నీ కూడా ఉత్పన్నమయ్యాయి. ఈ శక్తులన్నీ కూడా అక్కడి నుంచి వచ్చాయి. ఇప్పుడు మీలో ఉన్న ఎన్నో ఎన్నో శక్తులు జాగృతమవుతాయి. అలా ఈ ఈ యొక్క మీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి నిద్రావస్థల నుండి ఆ పైన తురియా స్థితి, ఆ ఓంకారనాదంతోటి ఆ తురియా స్థితి నుంచి ఇంక పైన కూడా కొన్ని స్థితులు మెల్లమెల్లగా అవన్నీ ఇప్పుడేం అవసరం లేదు. తురియా స్థితి అని అవన్నీ ఆ పైన ఉన్న స్థితులు కూడా మెల్లమెల్లగా సమాధి స్థితి కూడా చేరుకుంటూ ఉంటారు. అలా చేసినప్పుడు ఆ స్పర్శ మీరు ఇక్కడే ఉండి పొందుతున్నప్పుడు మీ యొక్క జీవితం యొక్క కళ్ళెములన్నీ కూడా ఆయన తీసేసుకుంటాడు. దాన్నే మాస్టర్ గారు యతీనాం బ్రహ్మ భవతి సారథి. ఆయన సారథ్యం వహిస్తాడు మన జీవితానికి. ఎంత ఆనందం! ఆ పరబ్రహ్మనే మన జీవితానికి సారథ్యం వహిస్తాడు. కాబట్టి ఇవి పొందుతాం మనం. రోజు మనసుని రోజు అంటే అవర్లీ బేసిస్ మీద మీరు పెట్టుకొని ఈ చింతన, మనన మనసుని ట్రైన్ చేసుకుంటూ ఉండగలిగితే ఈ ఎనర్జీ అనేది సస్టైన్ అవుతుంది. కాబట్టి ఈ మిగతా ఇచ్చినవన్నీ కూడా సాధనలు చేసుకుంటూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఆత్మబోధ నుండి తత్వబోధ వరకు ఒక సాధనాత్మకంగా జీవితంనే ఒక సాధనగా చేయగలిగితే గురువులు ఆశిస్తున్నా, గురువులు ఎదురు చూస్తున్నా, ఇప్పుడు పృథ్వీ పైన ఇలాంటి సమయంలో యుగ సంధి కూడా అయిపోయి సత్యయుగం ప్రారంభమైంది అని మాస్టర్ గారు చెప్పారు. దానికి డోర్స్ ఆర్ ఓపెన్. అదే మోట్టో తోటి మౌంట్ శంబల, అలాగే పంచవీరభద్ర విశ్వవిద్యాలయం పూజ్య మాస్టర్ గారి ద్వారా స్థాపించబడింది. ఈ కోర్సెస్ ద్వారా మీకు అందిస్తున్నాం. మా యొక్క అందరి ప్రార్థన అండ్ అందరి సుప్రీం మాస్టర్స్ యొక్క మెసేజే మీకు అందిస్తున్నాం. వారి యొక్క కళలు సాకారం కావాలని అందరూ దేవమానవ స్థితి పొందగలిగితే అందరూ కాలేరు. కానీ స్క్వేర్ రూట్ ఆఫ్ 1%, 0.1% పాపులేషన్ మారినా మిగతా వాళ్ళందరూ మారుతారు. పృథ్వీపై స్వర్గావతరణ జరుగుతుంది. కాబట్టి ఆ పూజ్య మాస్టర్ గారు అఖండ గురుసత్తా యొక్క కళ, అలాగే వారి సంకల్పమైన పృథ్వీపై స్వర్గావతరణ జరగాలని ఈ జీవితంలోనే మనం అందరం కూడా సాధించాలి. ఆ ఆ ఈ భూమిపైన ఇలాంటి సమయము రాలేదు, ఇలాంటి శక్తి ఇలా కుండపోతగా కురుస్తుందని మాస్టర్ గారు ఎన్నో సార్లు చెప్పారు. మానవుణ్ణి దేవమానవుడిగా మార్చడానికే. కాబట్టి మనం కొంచెం ఆవేదన పడినా, తపన పడుతూ మనం రోజు నేను కొత్త జన్మ తీసుకున్నాను ఉదయం లేవగానే. నేను ఇవాళ సాధనాత్మకంగా జీవిస్తాను. ఒక దేవ మానవ స్థితి పొందాను. దేవ మానవునిగానే జీవిస్తాను. నేను ఆ పరమాత్మ అంశను, పరబ్రహ్మ అంశను. ఆ పరమాత్మ అంశగా జీవిస్తాను. దేవ మానవుడిగా జీవిస్తాను అని మనం సంకల్పం తీసుకొని ఈ యొక్క సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము, గాయత్రి మహామంత్రము రోజు చేసుకుంటూ, ఇంకా మిగతావైతే ఆహార విజ్ఞానము అవన్నీ కూడా స్నానం చేసే సాధన అవన్నీ కూడా మీరు చేసుకుంటారు.
కానీ ఇది ముఖ్యంగా, విశేషంగా ఇవి చేసుకుంటూ ఉండగలిగితే యెస్. ఇది నిరంతరంగా నియమపూర్వకంగా జరగాలి. ఏదో ఒకరోజు చేశాను, వారంలో ఒకరోజు చేశాను కాదు. ప్రతి నిత్యము చేయగలిగితేనే, ఎలాగైతే పిల్లలు రోజు హోంవర్క్ చేస్తేనే నెక్స్ట్ టీచర్ వాళ్ళ క్లాస్‌లో ఓకే అంటుందో, అలాగే మనం గూడా రోజు సాధన చేస్తేనే ఆ పరబ్రహ్మ మనకు కావాల్సిన ఒక శక్తి అందిస్తూ ఉంటాడు. దట్ ఈస్ ఎ బిగ్ సైకిల్. అలా 7 వారాలకు మనలో 7 చక్రాలు జాగృతమైపోవాలి. అలాంటి సంకల్పంతో మనము ముందుకెళ్తే ఇది తథ్యము, ఇది సత్యము. సో, ఇది చేస్తారని మీ అందరికీ కూడా ప్రార్థిస్తూ, మనవి చేస్తూ, ఇచ్చినవి ఆచరిస్తారని ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ దట్. ఓకే అండి. థాంక్ యూ.